Today, I wanted to share about, our God who sees you, sees all of us in our hearts, who sees our hearts. ఈ దినమందు నేను ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే మన దేవుడు మన హృదయములన్నిటిని చూచి దేవుడు. God looks at the heart, దేవుడు మన హృదయాలను చూస్తారు. and then God sees our heart. అప్పుడు మన హృదయములో ఏమున్నదో అది చూస్తారు. In one way, it is very comforting to know that God sees our hearts. ఒక విధంగా చూసుకుంటే దేవుడు మన హృదయములను చూస్తారు అని తెలుసుకోవడం చాలా ఆదరణ కలిగించే విధంగా ఉంటుంది. But it is also scary to know that God looks at our heart. కానీ ఇంకో విధంగా చూసుకుంటే అదెంతో భయం కలిగించే విధంగా ఉంటుంది దేవుడు మన హృదయాలు చూస్తున్నారు అనే విషయం. If we are living in sin, then we have to be afraid of the fact that God looks at our hearts. మనము గనక పాపంలో జీవిస్తున్నట్లయితే దేవుడు మన హృదయములను చూస్తున్నారు అని తెలుసుకునే విషయం మనకి భయం కలిగించే విధంగా ఉంటుంది. But on the other hand, if we live in repentance, then we don't have to fear whether God sees our hearts or not. మనం నిత్యము పశ్చాత్తాపంతో జీవిస్తున్నట్లయితే దేవుడు మన హృదయం చూసినా చూడకపోయినా మనం భయం కలిగి ఉండం. So for me, when I think of a God who sees our hearts, we can take it in either way. నా విషయానికి వస్తే దేవుడు మన హృదయముల వైపు చూస్తున్నారు అనే విషయము రెండు విధాలుగా కూడా మనం తీసుకోవచ్చు. We can see that, well, God sees my heart, my attitudes. మనం ఎలా చూడొచ్చు అంటే దాన్ని దేవుడు నా హృదయాన్ని నా వైఖరుల్ని చూస్తున్నారు. And we can see in 1 Samuel, the classic verse in chapter 16, 1 Samuel chapter 16 verse 7. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకుందాం. So we can see that there in the selection of David the king. ఇక్కడ దావీదును రాజుగా ఎంచుకునే విషయంలో ఇక్కడ మనం చూస్తాం ఈ సందర్భం. We can say that this is something which God is saying. ఇది దేవుడు చెప్పే విషయము అని మనం చెప్పొచ్చు. Samuel thought this person is good, this person is good, this person is good. సమూయేలు ఏమనుకున్నాడంటే ఈ వ్యక్తి బాగున్నాడు, ఈ వ్యక్తి బాగున్నాడు, ఈ వ్యక్తి బాగున్నాడు అనుకున్నాడు. Like that he saw all the children of Jesse. ఆ విధంగానే యెష్షయి యొక్క అందరు కుమారుల్ని అతను చూశాడు. But then it so happened that God did not give any indication about his choice. కానీ అక్కడ దేవుడు తన యొక్క ఎంపికని ఎక్కడ చూపించలేదు వారిలో ఎవరిలో కూడా. And then he asked for, is there anybody else? అప్పుడు సమూయేలు అడుగుతున్నారంట ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? And all of you know, dear brothers and sisters, Samuel makes a classic statement. మీ అందరికి తెలుసు ప్రియ సహోదరుడు సహోదరి, సమూయేలు ఒక చాలా అందమైన ఒక మాట చెప్తున్నాడు అక్కడ. The last part of verse 7. 7వ వచనంలో ఆఖరి భాగము. It says there, God looks at the heart. దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. God sees not as man sees, for man looks at the outward appearance, but the Lord looks at the heart. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. See, God looks at the heart of a person, but we look at the outward actions and outward words of a person. దేవుడైతే మనిషిని యొక్క హృదయంను చూస్తారు, అదే మనమైతే మనిషి యొక్క పై రూపమును లేకపోతే అతని క్రియలను మాటలను చూస్తూ ఉంటాం. That is what David also says, Lord, you desire the truth in the innermost being.
అదే దావీదు కూడా అంటున్నాడు, "నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు." Truth in the innermost being, that is what God looks. అంతరంగములో సత్యమును చూస్తా ఉంటారు. అదే దేవుడు ఎదురు చూస్తాడు. When God looks at the innermost parts of your heart, can God see any evil in you, dear brother, dear sister? నీ అంతరంగములోనికి దేవుడు చూసినప్పుడు, దేవుడు నీలో ఏదైనా చెడును చూస్తున్నారా? Our flesh is evil, that all of us know. I am not talking about that. మన మాంసము చెడుతో ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడట్లేదు. No, that is different. We are not talking about that. నేను దాని విషయమే మాట్లాడట్లేదు. But in your heart, do you have what are your thoughts that goes on, or what are your attitudes that you have towards కానీ నీ హృదయాంతరంగములో నీకు ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి? లేకపోతే నీ వైఖరి ఎలా ఉంటుంది? See, I see this. God in the marginal Bible says, God does not see what man sees. మార్జినల్ బైబిల్‌లో ఎలా ఉంటుందంటే, మనుషులు చూసే వాటిని దేవుడు చూడరు. God does not see what man sees. మనుషులు దేన్నైతే చూస్తున్నారో దేవుడు వాటిని చూడరు. Beloved brothers and sisters, this is the area where we need to cleanse ourselves. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన భాగం ఇదన్నమాట. God does not see what man sees. మనుషులు చూసే వాటిని దేవుడు చూడరు. He doesn't see that. దేవుడు అది చూడరు అలా. God does not see what man sees. మనుషులు చూసే వాటిని దేవుడు చూడరు. But God sees something entirely different. కానీ దేవుడు చాలా వ్యత్యాసమైనదని చూస్తున్నారు. The same thing Jesus says in Matthew chapter 6. అదే విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు. You know, it's a very beautiful verse in Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము. It says about in verse 3, it talks about giving alms. 3వ వచనంలో అయితే ధర్మం చేయడం గురించి ఇక్కడ రాయబడి ఉంది. In other words, there again, left hand and right hand should not know about it. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ కుడి చేయి చేసేదాన్ని నీ ఎడమ చేయికి తెలియకూడదు. So in other words, it says that about secret giving. ఇంకో విధంగా చెప్పాలంటే రహస్యముగా ధర్మం చేయడం. See, he is emphasizing on secret giving there. Alms also secretly, nobody should know. ఇక్కడ దేని విషయం చెప్తున్నారంటే, ఇచ్చే ధర్మం కూడా చాలా రహస్యంగా చేయాలి, ఎవరికీ తెలియకూడదు. Then it says in verse 4. తర్వాత 4వ వచనంలో చెప్తున్నారు, God, your alms may be in secret, and your Father who sees in secret will repay you. నువ్వు చేసే ధర్మము రహస్యముగా ఉండవచ్చు. అలా అయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. You know, it means two things. అంటే దీని అర్థం ఏంటంటే 2 విషయములుగా అర్థం I చేసుకోవచ్చు. always thought it has got only one meaning. నేను ఎప్పుడు అనుకునేవాడిని దీనికి ఒకే అర్థం ఉంది అనుకునేవాడిని. That means I always thought that nobody should know about your giving and you should not tell to others about your giving, and that's true. నేనేమనుకునేవాడిని అంటే, మీరు ఇచ్చేది ఎవరికి తెలియకూడదు, మీరు ఇచ్చినట్లుగా మీరు ఎవరికి చెప్పకూడదు. అది సత్యమే. But there is another meaning there. కానీ అక్కడ ఇంకొక అర్థం కూడా దాగి ఉంది. That the Lord showed me recently. అది ఇటీవలే దేవుడు నాకు చూపించారు. That the God who sees the motive by which you are giving. అంటే నువ్వు ఇచ్చే ఏ ఉద్దేశం చేత ఇస్తున్నావో ఆ ఉద్దేశమును కూడా దేవుడు చూస్తారు. With what motive with what motive you are giving. నువ్వు ఏ ఉద్దేశం చేత ధర్మం చేస్తున్నావు. And then it says there, God, your Father who sees in secret. That means who sees your thoughts, your motives, or your attitudes in giving. అంటే రహస్యమందు చూచి నీ తండ్రి అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఉద్దేశం చేత ఇస్తున్నారో, లేకపోతే ఏ వైఖరి చేత ఇస్తున్నారో రహస్యమందు అది దేవుడు చూస్తున్నారు. Then again it says in next verse, verse 5, it talks about prayer. తర్వాత 5వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ప్రార్థన గురించి రాయబడి ఉంది. Then again you see that in verse 6. తర్వాత 6వ వచనంలో కూడా మీరు చూస్తారు. The last part it says, your Father who sees
in secret will repay you. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఇక్కడ కూడా ఉంది. Again, it means two things. ఇక్కడ కూడా అదే విధంగా 2 అర్థాలున్నాయి. That when you pray, people should not know whether you have been praying or how many hours you pray or when you get up or, what do you do. That you should not say that to others. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎప్పుడు లేస్తావో, ఎప్పుడు ప్రార్థన చేస్తావో, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు అనేది నువ్వు ఇతరులకు చెప్పకూడదు. అది ఇతరులకు తెలియకూడదు. Who sees you in secret. That means with what motive you are praying or with what attitude you are praying. రహస్యమందు చూచి నీ తండ్రి అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఉద్దేశం చేత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ వైఖరి చేత నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Or then think of this verse 16. లేకపోతే అదే విధంగా 16వ వచనం వైపు కూడా చూడండి. Again, fasting. ఇక్కడ ఉపవాసం గురించి ఉంది. Why do you fast? మీరు ఎందుకు ఉపవాసం చేస్తున్నారు? Again, it says in verse 18, your Father who sees in secret. తర్వాత అదే విధంగా 18వ వచనంలో నీ తండ్రి రహస్యమందు చూచి నీ తండ్రి. Again, it talks about two things. ఇక్కడ కూడా 2 విషయాలు చెప్పబడుతున్నాయి. When you're fasting and praying, don't tell others. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకు ఎవరికి చెప్పకు. But at the same time, అదే సమయంలో why do you want to fast? నువ్వెందుకు ఉపవాసం చేస్తున్నావు? Is it to tell a testimony to somebody that I have been fasting and all that? నీవు ఉపవాసం చేస్తున్నావని ఇతరులకు ఏదో సాక్ష్యం చెప్పడానికా? God looks at the heart. This is what I want to say, dear brothers. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మీ హృదయమును చూస్తారు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. We are going to be judged on the final day. It says in 1 Corinthians chapter 5. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే మనము అంచె దినమందు తీర్పు తీర్చబడతాం. Sorry, in chapter 4. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో in chapter 4 it says verse 5. 5వ వచనంలో ఇలా ఉంది. There is a particular phrase there. It says the Lord comes who will both bring to light the things hidden in the darkness. How is that in Telugu? Yes, brother. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి in darkness. Yeah. And yeah, in that is andhakaram. In darkness, what you do in darkness. అంధకారంలో మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు. Things hidden in the darkness and disclose the motives of men's hearts. అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరచినప్పుడు. Things hidden in the darkness. చీకటిలో అంటే అంధకారంలో దాచబడిన విషయములు, రహస్యములు. What are the things which are hidden in the darkness? అంధకారములో ఉండే రహస్యములు ఏంటంటే చెప్పండి. Of course, again here also we can take it as a two meanings. ఇక్కడ కూడా 2 అర్థాలు తీసుకోవచ్చు మనం. What people cannot do, what you do in darkness. చీకటిలో అంధకారంలో ఏం చేస్తారు ఆ విషయాన్ని. People cannot see that. అక్కడ మనుషులు ఎవరో చూడలేరు అది. That is one type of things hidden in the darkness. అది రహస్యం చీకటిలో దాచబడిన వాటిలో అదొకటి. But I don't think any of us would indulge in sin in darkness. నేను మనలో ఎవరము కూడా ఈ అంధకారంలో పాపంలో జీవిస్తున్నామని నేను అనుకోవట్లేదు. That is all in the world. అదంతా లోక సంబంధమైనది. They do lot of evil things, hiding from others in darkness. They do. That is all in the world. వాళ్ళు చాలా రకమైన చెడు విషయములు చేస్తుంటారు, చీకటిలో దాక్కుంటూ ఉంటారు. అదంతా లోక సంబంధమైనది. Then again, the second meaning is that the things hidden in darkness are the things which others cannot see. That is your motives, your thoughts, your attitudes. ఇంకొక అర్థం ఏంటంటే అంధకారమందలి రహస్యములు అంటే ఇతరులు చూడలేనివి. అంటే మీ ఆలోచనలు, మీ ఉద్దేశ్యములు, మీ యొక్క ఆలోచనలు, హృదయంలోని ఆలోచనలు. See, your actions and your words everybody can hear. మీ మాటలు, మీ క్రియలు అందరూ వినగలరు, చూడగలరు. Everybody can see the actions and the words. మీరు చేసే పనులు అందరూ చూస్తారు, మీరు మాట్లాడే మాటలు అందరూ వింటారు. But కానీ your motives, your attitudes and your thoughts, nobody can see. మీ ఉద్దేశ్యములు, మీ ఆలోచనలు,
మీ యొక్క తలంపులు ఎవరికీ కనిపించవు. Why do you do certain things? ఎందుకు అలా చేస్తున్నారు? That is the motive, which nobody can see. Only you can అదే see, God can see. అదే ఉద్దేశ్యం. ఎవరు చూడలేరు. నువ్వు చూడగలవు, దేవుడు చూడగలడు. And God who sees your thoughts will reward you accordingly. నీ యొక్క ఆలోచనలు చూసే దేవుడు దానికి తగిన విధంగా మీకు ప్రతిఫలం ఇస్తారు. And then we can say with what attitude you are doing. ఏ ఉద్దేశ్యం చేత మీరు అది చేస్తున్నారు? What attitude you are doing. ఏ ఉద్దేశ్యం చేత మీరు అది చేస్తున్నారు? And what are your thoughts inside your hearts? మీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? See, I told you external things are your words, your actions and all that. బయటకు కనిపించేవి మీ యొక్క మాటలు, మీ యొక్క క్రియలు, అవన్నీ నేను చెప్పాను. God is going to judge us on the last day based on the things hidden in darkness, it says in verse 5. 5వ వచనములో ప్రభువు అంధకారమందున రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచన బయలుపరిచి ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును, దేవుడు తీర్పు తీరుస్తారు అని రాయబడి ఉంది. That is what the Lord is telling us. అదే దేవుడు మనకు చెప్తున్నారు. What are your thoughts? What are your attitudes? What are your motives when you are doing something? మీ ఉద్దేశ్యములేంటి? మీ ఆలోచనలేంటి? మీ యొక్క తలంపులేంటి? మీరు ఏ విషయమైనా చేసేటప్పుడు? So many things we do. మనం చాలా విషయాలు చేస్తుంటాం. We are doing so many things and so many things we do and so many things we speak and so many things we think and discuss. But why? The motive and the thoughts, very, very important. మనం చాలా మాట్లాడతాం, చాలా పనులు చేస్తూ ఉంటాం, చాలా ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ఎందుకు అనేది చాలా ప్రాముఖ్యమైనది. I want to show you 3 passages where we find that they had either a bad attitude or something wrong in their hidden life. 3 వాక్య భాగాలు నేను చూపించాలనుకుంటున్నాను. అది వారి దాచబడిన వాళ్ళ అంతరంగ జీవితంలో ఉన్న 3 చెడు వైఖరులు అవి. The first thing is about Cain and Abel and Cain. మొదటిది ఏబేలు కయ్యానికి సంబంధించింది. See, Cain was the firstborn for Adam and Eve. ఆదాము అవ్వలకి కయ్యను జ్యేష్ఠ పుత్రుడు. And then came Abel. తర్వాత ఏబేలు వచ్చాడు. And then Abel saw Cain giving a sacrifice. కయ్యను అర్పణ అర్పించడం ఏబేలు చూశాడు. But there are 2 words I want you to notice there. అక్కడ 2 మాటలు ఉన్నాయి. అవి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. That shows their attitude towards God. దేవుడి పట్ల వారి వైఖరిని అవి చూపిస్తున్నాయి. This was not a sin offering and therefore there was no need for any blood. ఇది పాప పరిహారార్థ బలి కాదు, కాబట్టి అక్కడ రక్తము చిందించవలసిన అవసరం లేదు. This is a thank offering. ఇది కృతజ్ఞత అర్పణ. So, and then it says, verse 3. తర్వాత ఈ చెప్పబడి ఉంది బ్రదర్, రిఫరెన్స్ బ్రదర్. Verse of Genesis chapter 4 verse 3. Sorry. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. Yeah, Genesis chapter 4 verse 3 it says. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏ విధంగా ఉంది? It says that Cain brought an offering to the Lord. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. Now, how is that, brother? An offering to the Lord. Yeah, something from the crop. So something, something he gave. Yeah, Yeah. that's right. That's interesting. పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. An offering to the Lord. కొంత అర్పణ దేవునికి. So that shows Cain's attitude to God. ఇది ఏమని చూపిస్తుందంటే దేవుడి పట్ల కయ్యోనుకున్న వైఖరి ఎలా ఉందో చూపిస్తుంది. And then now look at Abel. తర్వాత ఏబేలు ఏం చేస్తాడో చూద్దాం. Verse 4. 4వ వచనం. And Abel on his part also brought
of the firstlings of his flock and their fat portions. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. So you find that Abel brought the best. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏబేలు శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. Firstlings, how does it say, brother, there? Firstlings? తొలిచూలు, Yeah, ఫస్ట్ బోర్న్. the firstborn. Yeah, firstborn and the best of his flock he gave to the Lord, and the fat portions also. తొలిచూలును పుట్టిన వాటిని, శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని ఏబేలు తీసుకొచ్చాడు. So many people interpret this passage as, Cain did not offer blood, but only Abel brought blood, and therefore God accepted Abel. సో కొంతమంది ఈ వాక్య భాగాన్ని ఏ విధంగా వివరిస్తారంటే కయ్యోను రక్తమును తీసుకురాలేదు, ఏబేలు రక్తమును తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు ఏబేలు అర్పణ లక్ష్య పెట్టారు అని చెప్తారు. But that is not true, because this is not a sin offering. అది నిజం కాదు, ఎందుకంటే ఇది పాప పరిహారార్థ బలి కాదు. So the basic difference between Cain and Abel was this. కయ్యోనుకి ఏబేలుకి ఉన్న మూలమైన ప్రధానమైన వ్యత్యాసం ఇదే. Cain offered an offering, కయ్యోను కొంత అర్పణ అర్పించాడు, but Abel offered the best offering that he could do. ఏబేలు తన చేయగలిగిన దాంట్లో శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. So that shows their attitudes to God. ఇది ఏమి చూపిస్తుంది అంటే దేవుడి పట్ల వారుకున్న వైఖరిని చూపిస్తుంది. Cain had such a casual attitude towards God. కయ్యోనుకి ఏదో సామాన్యమైన వైఖరి ఉంది దేవుడి పట్ల. It says about David that he was a man according to God's own heart. దావీదు పట్ల ఏం చెప్తుందంటే దేవుని హృదయానుసారుడు అని దావీదు గురించి చెప్పబడుతుంది. And once when David wanted to offer, what he said? ఒకసారి దావీదు అర్పణ అర్పించాలనుకున్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా? He said, I will not offer to God that doesn't cost me anything. ఏ మాత్రము విలువ లేని దానిని నేను దేవునికి అర్పణగా అర్పించను. And that is the right attitude that Abel had, and that is the right attitude David had. ఏబేలుకున్న సరైన వైఖరి అది, దావీదుకున్న సరైన వైఖరి అది. I will not offer to God that doesn't cost me anything. నాకు ఏ మాత్రము వెల పెట్టి కొననిది అంటే నాకు విలువ లేని దాన్ని నేను అక్కడ దేవునికి అర్పించను అని చెప్తున్నాడు. I will not offer to God anything that doesn't cost me anything. ఏ మాత్రం విలువ లేని దాన్ని నేను దేవునికి ఏ మాత్రం అర్పించను. It was very easy for Cain to offer some vegetable or some roots or some fruits or something or some leaves or something. He just whatever was there right in front of him, he just plucked and just offered to God. That is what he did. కయ్యోనుకి ఇది చాలా తేలికైంది. ఏదో కొంచెం ఒక కూరగాయో లేకపోతే ఆ పక్కన ఉన్న ఆకుకూరలో ఏదో ఒకటి తనకు కనిపించింది, అలా తీసి అలా పెట్టేయడం. But then Abel was not like that. కానీ ఏబేల్ అలా చేయలేదు. It cost him something. అది తనకి ఎంతో కొంత క్రైమ్ చెల్లించాల్సి వచ్చింది. He went around through all his flock. తన మంద చుట్టూ వెళ్ళాడు. Those days he would have had maybe 100 or 1,000 sheep. ఆ రోజుల్లో తనకి 100 లేకపోతే 1000 గొర్రెలు ఉన్నాయో మనకు తెలియదు. And then he went around to see that which is the best and the firstling which is the fattest, and he wanted to offer that, the best he took and gave it to God. మందంతా అలా కలయి తిరిగి మొత్తం చూసి ఏది శ్రేష్టమైంది, ఏది తొలిచూలు పుట్టింది, ఏది క్రొవ్వి ఉంది అని చెప్పేసి మొత్తం చూసి శ్రేష్టమైన దీన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. That showed the attitude of Abel, and God honored that. అది ఏబేలు యొక్క వైఖరిని చూపిస్తుంది. దేవుడు ఆ అర్పణ అంగీకరించారు. That is why it says, it's very, very interesting. In the last part of verse 4, it says, and the Lord had regard for Abel and for his offering. మనం గమనించవలసింది ఏంటంటే యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. Very important. First, he did not accept the offering. No. ఇది చాలా ప్రాముఖ్యం. గమనించండి,
అర్పణం ఫస్ట్ దేవుడు అంగీకరించలేదు. God accepted the man behind the offering. మొదటగా అర్పణ వెనక ఉన్న మనిషిని మొదటగా ఆయన లక్ష్య పెట్టారు, His అంగీకరించారు. attitude, when God looked at the heart of Abel, God was so pleased and God was so happy. ఆయన వైఖరి ఎలా ఉందంటే దేవుడు హేబేలును చూసినప్పుడు తను చూసి ఎంతో సంతోషించారు, ఎంతో And he was ప్రీతిగా ఉన్నాడు. And he was very happy that his attitude in his heart was, the attitude of this man was really good. He loves me. చాలా సంతోషించారు, ఎందుకంటే ఈ మనిషి యొక్క హృదయ వైఖరి చాలా బాగుంది, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని. But then God looks at Cain and said, well, this chap is just giving whatever he could. That's all. There was, like David said, he was not offering to God that was costing him anything. No, it didn't cost him anything. Whatever was there in front of him, he just plucked some fruits or some roots and just gave it to the Lord. That's all. అదే కయ్యను చూసినప్పుడు ఈ మనిషి ఏదో తను ఇవ్వగలిగింది ఏదో ఇచ్చేస్తున్నాడు అని తన వైఖరి చూశాడు. ఏదో పండో లేకపోతే కాయగూరో ఏదో అలా ఇచ్చాడు అంతే. And then, you know what happened? Again, read the verse. మరలా చదవండి ఆ వచనాన్ని, ఏమైందో చూడండి ఇక్కడ. Verse 5. 5వ వచనం. For Cain and for his offering, God had no respect. ఇక్కడ చూడండి, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. It was not the sacrifice of Cain that God was unhappy. No. కయ్యోని అర్పించిన అర్పణని బట్టి దేవుడు సంతోషంగా ఉండడం కాదు అక్కడ. God was unhappy with the man behind the offering. దేవుడు అర్పణ వెనుకున్న మనిషిని కూడా చూసి సంతోషించట్లేదు. Dear brothers and sisters, from this one passage, I want to show 2 more passages, but then from this passage we know that God looks at the heart, God looks at your attitudes or your motives by which we offer something to God. ఈ ఒక్క వాక్య భాగం నుంచి ఇంకా 2 వాక్య భాగాలు నేను చూపించాలనుకుంటున్నాను. కానీ ఈ ఒక్క వాక్య భాగంలో ఏముందంటే, దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీ యొక్క ఉద్దేశ్యములు, మీ ఆలోచనలు చూస్తారు. It says about when in the life of Samuel, we find that in 1 Samuel chapter 2. సమూయేలు జీవితంలో మనం చూసినట్లయితే అది మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఉంటుంది. I want to show something from chapter 2. రెండవ అధ్యాయంలోంచి నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. From this, again, with the spirit of Abel. ఏబేలు యొక్క ఆత్మ గురించి. In chapter 2, verse 29. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. Now it says there, verse 29. 29వ వచనం. Why did, this is the man of God coming and telling, why do you kick at my sacrifice and at my offering, which I have commanded my dwelling, and honor your sons above me by making yourselves fat with the choicest of every offering, my people Israel. ఇక్కడ దైవజనుడు వచ్చి ఏలీతో ఇలా చెప్తున్నాడు, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరేలా తృణీకరించున్నారు. మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యముల్లో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. This is a man of God coming and rebuking the priest Eli. ఇక దైవజనుడు వచ్చి ఇక్కడ యాజకుడైన ఏలీని ఆయన గద్దిస్తున్నారు. But what was what I want to say is, what was the quality of the people of Israel? What was the quality of their sacrifice? ఇశ్రాయేలీయులు చేసే అర్పణ యొక్క శ్రేష్టత ఏంటండి? It says there, choicest of every offering. వాళ్ళు ఇచ్చే నైవేద్యములు శ్రేష్ఠ భాగములు. So that means they were offering something very good and excellent and choicest things that they were offering. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు చాలా మంచి వాటిని, చాలా శ్రేష్టమైన వాటిని అర్పిస్తున్నారు. And these Eli's children, Hophni and Phinehas, they were disrespecting that and eating that particular offering. ఇక్కడ హోఫ్ని ఫినిహాసులు, ఏలీ కుమారులు ఈ యొక్క శ్రేష్టమైన అర్పణని వాళ్ళు గౌరవం లేనిదిగా చేసి
వాటిని తినేస్తున్నారు. But there were some people, people were offering the best for the Lord. That is my point. కానీ ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్‌లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పిస్తున్నారు. That is what this man of God coming and telling Eli. అదే ఈ దైవజనుడు వచ్చి ఏలీకి చెప్తున్నారు. Now I want to show something about in the New Testament. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నదాన్ని ఒకటి చూపించాలనుకుంటున్నాను. John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయం వైపు తిప్పుదాం. It says about John chapter 13 verse 27. 27వ వచనం. Chapter 13 verse 27. 13వ అధ్యాయము 27వ వచనం వైపు తిప్పుదాం. And after the piece of bread, Jesus gave it to Judas. It says, Satan then entered into him. Jesus therefore said to him, do whatever you want to do quickly. ఇక్కడ యేసు ప్రభు ఒక ముక్క ముంచి యూదాకి ఇచ్చారు. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. Then we can ask this simple question. మనం ఒక సింపుల్ గా ఒక ప్రశ్న అడగొచ్చు. సాధారణమైన ప్రశ్న. We can ask this simple question. ఒక సాధారణమైన ప్రశ్న అడగొచ్చు. Why did Satan enter the heart of Judas and not in the heart of Peter or in the heart of Thomas or Matthew or John or James? Why? ఎందుకు సాతాను యూదాలో మాత్రమే ప్రవేశించాడు? పేతురులోను, యోహానులోను, యాకోబులోను, ఆంద్రేయలోను ఎందుకు ప్రవేశించలేదు? But then Satan entered into the heart of Judas. కానీ ఇక్కడ మనం చూస్తున్నామంటే సైతాను యూదా యొక్క హృదయములో ప్రవేశించాడు అప్పటికే. God looked at the heart of Judas. దేవుడు యూదా యొక్క హృదయాన్ని చూశారు. Beloved brothers, beloved sisters. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. God is looking at your heart. God is looking at my heart right now. దేవుడు God is looking at క్షణముందు నీ హృదయాన్ని చూస్తున్నారు, నా హృదయాన్ని చూస్తున్నారు. God is looking at your heart. దేవుడు దాన్ని చూస్తున్నారు. God is looking at my heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నారు, నా హృదయాన్ని చూస్తున్నారు. God is looking at that. దేవుడు దాన్ని చూస్తున్నారు. And then what does God see? అయితే దేవుడు ఏం చూస్తున్నారు? What does God see? అయితే దేవుడు ఏం చూస్తున్నారు? When God looked at the heart of Judas, you know what he saw? దేవుడు యూదా యొక్క హృదయమును చూసినప్పుడు ఏం చూసారో తెలుసా? Such disrespect towards Jesus. యేసు ప్రభు పట్ల ఏ మాత్రము గౌరవము లేని స్థితిని చూశారు. That is why he got offended, because when Jesus corrected him for such a simple thing, don't trouble her, don't disturb her. That's all Jesus said. Jesus never called him Satan or anything like that. అందుకే యూదాని చిన్న గద్దింపుకే తన అభ్యంతర పడిపోయాడు. ఏమీ అనలేదు. ఆమెను విడిచిపెట్టండి, ఆమెను ఏమి అనకండి, విడిచిపెట్టండి అన్నారు అంతే. Jesus rebuked Peter like Satan and all that, but he didn't say anything like that to Judas. యేసు ప్రభు పేతురునైతే సాతానా వెనక్కిపో అన్నారు, కానీ యూదానైతే అలాగేం అనలేదు. He just said, why are you troubling this sister? కేవలం ఆమెను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? And immediately he got, he was not willing to humble himself. A man like Jesus Christ. యేసు ప్రభు వంటి ఒక మనిషి అలా గద్దిస్తున్నప్పుడు తను తగ్గించుకోలేకపోయాడు. It was not Thomas or Matthew or somebody correcting him. No. ఏదో తోమవో లేకపోతే మత్తీయో ఎవరో వచ్చి తను గద్దిస్తే తను తగ్గించుకోలేడు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సాక్షాత్ యేసు ప్రభు చెప్పినా తగ్గించుకోలేకపోయాడు. Yeah. Then it would have been all right. But this is Jesus Christ correcting him and he was not willing to humble himself. తోమవో మత్తీయో చెప్తే తగ్గించుకోలేదంటే ఓకే సరిపోవచ్చు, కానీ యేసు ప్రభు చెప్పినా కానీ తగ్గించుకోలేకపోయాడు. He was not willing to humble himself. తను తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు. And you also know that మీకు కూడా తెలుసు he wanted to sell Jesus for 30 pieces of silver. మీకు ఈ విషయం కూడా తెలుసు. యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. What is the cost of a Jewish slave? ఒక యూదా బానిస యొక్క విలువ ఎంతో తెలుసా మీకు? What is the cost of a slave?
ఒక బానిస విలువెంత? The cost of a slave is 30 pieces of silver. ఆ బానిసను కొనాలి అంటే అప్పుడు 30 వెండి నాణాలు ఖర్చయ్యేది. Now, dear brother, dear sister, we can understand what is the respect that Judas had towards Jesus. ఇప్పుడు ప్రియ సహోదర, సహోదరి మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు అంటే ఎంత గౌరవం యూదాకుందో మనకు తెలుస్తుంది. What respect did he have? ఎంత గౌరవం ఉంది యేసు ప్రభు అంటే యూదాకి? He did not have any respect to Jesus Christ. యేసు ప్రభు అంటే ఏమాత్రము విలువ లేదు తనకి. And God saw this heart of disrespect towards Jesus, towards Jesus in the heart of Judas. అయితే ప్రభు పైన చూసినప్పుడు యూదా హృదయంలో యేసు ప్రభు పట్ల ఏమాత్రము గౌరవం లేని స్థితిని చూశారు. Dear brothers, dear sisters, ప్రియ సహోదర, సహోదరి, when God sees that, then God will allow Satan to enter into us. అటువంటి అగౌరవం దేవుడు చూసినప్పుడు సైతాన్ని మనలో ప్రవేశించడానికి దేవుడు అనుమతిస్తారు. Let us cleanse ourselves. మనలో మనం శుద్ధీకరించుకుందాం. Let us cleanse ourselves, dear brothers and dear sisters. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనలో మనం శుద్ధీకరించుకుందాం. That we will not have disrespect towards one another. ఒకరి పట్ల ఒకరు మనకి ఎటువంటి అగౌరవం లేకుండా. If another person has disrespect, that is their problem. అవతల వ్యక్తికి అగౌరవం ఉంటే అది వారి సమస్య, మన సమస్య కాదు. But on my hand, I should not have a disrespect towards anybody. కానీ నా విషయం వచ్చేసరికి ఇతరుల ఎవరి పట్ల కూడా అగౌరవం నాకు ఉండకూడదు. If your husband does not respect you, that is his problem. మీ భర్త మిమ్మల్ని గౌరవించట్లేదంటే అది ఆయన సమస్య. But you should respect your wife. కానీ నువ్వు నీ భార్యను నువ్వు గౌరవించాలి. So if another brother is not respecting you, that's okay, but you should respect that brother. వేరే సహోదరుడు మిమ్మల్ని పట్ల మర్యాదగా ఉండకుండా గౌరవించకపోతే అది ఓకే, కానీ మీరు మాత్రం అతన్ని గౌరవించాలి. Then we have to know that otherwise when God sees the heart, that is my point. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే నా పాయింట్ ఏంటంటే దేవుడు మన హృదయమును చూచినప్పుడు, When God sees the heart, దేవుడు హృదయమును చూచినప్పుడు, when God sees the heart, God sees that such a very bad attitude you have towards another person, then God will allow Satan, you want to enter? Please go and enter. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు ఇతరుల పట్ల ఎంతో చెడైన వైఖరి మీకుంటే అప్పుడు దేవుడు అంటారు, సైతానా నువ్వు ప్రవేశించాలనుకుంటే ఇప్పుడు ప్రవేశించు. Now I want to show the next passage. ఇప్పుడు ఇంకో వాక్య భాగాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. John chapter 13 again. మరలా యోహాను సువార్త 13వ అధ్యాయము. Jesus said, you cannot follow me to Peter. పేతురుతో చెప్పారు, నువ్వు నన్ను వెంబడించలేవు. And then what did Peter say? అప్పుడు పేతురు ఏమన్నాడు? Peter said to him, Lord, why can't I follow you right now? I've laid down my life for you. ఆ పేతురు అన్నాడు, నేను ఎందుకు నేను వెంబడించలేను? ఈ క్షణమందే నా ప్రాణం నీ కొరకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. And you know what happened? తర్వాత ఏమైందో తెలుసా? God looked at the heart of Peter. దేవుడు పేతురు హృదయంలో చూశారు. God looked at the heart of Peter. దేవుడు పేతురు హృదయాన్ని చూశారు. And then God saw tremendous self-confidence and pride. తర్వాత పేతురు హృదయంలో చాలా విపరీతమైన సొంత నమ్మిక, తన మీద తనకున్న నమ్మిక, ఆత్మాభిమానము, గర్వమును చూశారు. Self-confidence. ఎంతో ఆత్మాభిమానం and pride. ఎంతో గర్వం. I am not like other fellows. I will not deny you. నేను ఇతరులాగా లేను, నేను మిమ్మల్ని ఎరగనని బొంకను. That is what he said. అదే చెప్తున్నాడు. Okay, now we can read Luke chapter 22. ఇప్పుడు లూకా సువార్త 22 వైపు తిప్పుదాం. This is the context, and we should see Luke chapter 22. All Gospels doesn't cover everything. ఇదే విషయానికి సంబంధించిన కాంటెక్స్ట్ ఇది. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉంది, ఎందుకంటే అన్ని సువార్తల్లో అన్ని లిఖించబడలేదు కాబట్టి. Luke chapter 22, we read a beautiful verse in verse 31. లూకా సువార్త 22వ అధ్యాయము 31లో చాలా అందమైన మాట ఉంది, అది చూద్దాం. And he says, Simon, Simon, behold, Satan has demanded permission to sift you like wheat. యేసు ప్రభు అంటున్నారు, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె చల్లించుటకు మిమ్మల్ని కోరుకును.
Just imagine that Satan is asking the permission of Jesus Christ to sift a person. ఏంటి ఆలోచించండి. సైతాను ఒక వ్యక్తిని పట్టి జల్లించడానికి యేసు ప్రభు యొక్క అనుమతి కోరను. But then Jesus gave permission. కానీ యేసు ప్రభు అనుమతి ఇచ్చారండి. Because we know that he went and denied him. ఎందుకంటే ఆయన ఎరుగనైన బొంకుతాడని యేసు ప్రభువుకి తెలుసు. Therefore, Jesus gave permission. అందుకని యేసు ప్రభు అనుమతి ఇచ్చారు. Here we find the most beautiful verse. It says in verse 32. 32వ అధ్యాయంలో చాలా అందమైన మాట ఉంటది. చూద్దాం. I have prayed for you that your faith may not fail, and you, when once again you have turned again, strengthen your brothers. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను. When God looked at the heart of Peter, దేవుడు పేతురు హృదయాన్ని చూసినప్పుడు God saw self-confidence and pride. ఎంతో ఆత్మాభిమానం, తన మీద తనకు నమ్మకం, తర్వాత గర్వాన్ని చూశారు. And God said, okay, Satan, you wanted to trouble him? Sure, go ahead. అప్పుడు సైతానా, నువ్వు వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా? సరే వెళ్ళు. Go ahead, do it. సరే వెళ్ళు, చెయ్యి. And Jesus did not pray that Satan may not sift him like wheat. No, he did not pray. సాతాను తన పట్టి గోధుమల వలె చల్లించకూడదు అని యేసు ప్రభు ప్రార్థన చేయలేదు. He never prayed like that. ఆ విధంగా యేసు ప్రభు ప్రార్థన చేయలేదు. Jesus prayed, okay, if you are going to be sifted like wheat, let Satan do that. సరే, గోధుమల వలె నేను జల్లించిపోతున్నాడా? సరే, సైతాన్ని అది చేయనివ్వు. But he said, I have prayed for you that your faith may not fail. కానీ నిన్ను కొరకు ప్రార్థన చేశాను, నీ నమ్మిక తప్పిపోకూడదని ప్రార్థన చేశాను. Yes, because of the prayers of Jesus Christ, that he did not lose the faith, but he came back. Though he went to fishing and he came back. కానీ యేసు ప్రభు యొక్క ప్రార్థన బట్టి తను వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఏదో చేపలు పట్టుకోవడానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చాడు. And he became the greatest apostle on the day of Pentecost. పెంతెకొస్తు దినాన ఒక గొప్ప అపోస్తలుడి కింద మారాడు. Beloved brothers and sisters, ప్రియ సహోదరుడా, సహోదరి, what am I trying to say? నేనేం చెప్పాలనుకుంటున్నాను? God is not like us. దేవుడు మనలాగా ఉండరండి. God always looks at the heart. దేవుడు హృదయాలను చూస్తారు. ఎప్పుడు God looks at the heart. దేవుడు హృదయాలను చూస్తారు. We look at other people, outside actions and words. మనం ఇతరులను చూస్తూ ఉంటాం, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు చూస్తూ ఉంటాం. And we judge, we come to conclusion, and the backbite, we gossip about it, all that we do. మనం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, వెంటనే తీర్పు తీర్చేస్తాం, లేకపోతే వెనక మాట్లాడుతూ ఉంటాం. We don't cleanse ourselves. మనల్ని మనం శుద్ధీకరించుకోం. But on the other hand, God is asking tonight. కానీ దేవుడు ఈ రాత్రి అడుగుతున్నారు. When God looked at Abel and Cain, God could accept the heart of Abel. దేవుడు ఏబేలు కయ్యను చూసినప్పుడు ఏబేలు యొక్క హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టారు. Not because of his sacrifice. No, sacrifice is number 2. ఆయన అర్పణ బట్టి కాదు, అర్పణ తర్వాత వచ్చింది. The person behind the sacrifice is most important. కానీ అర్పణ వెనకున్న మనిషి చాలా ప్రాముఖ్యం. He looked at Judas, he found that he had such a wrong attitude towards Jesus, and God allowed Satan to enter him. యూదాను చూశాడు, యేసు ప్రభు పట్ల ఎంతో చెడ్డ వైఖరి ఉందని గ్రహించారు. వెంటనే సైతాన్ని అనుమతించారు తనలో ప్రవేశించడానికి. What about Peter? కానీ పేతురు విషయం ఏంటి? God looked at the heart of Peter and found self-confidence and pride, and God allowed him to sift him like wheat. పేతురు హృదయాన్ని చూశారు, తనలో ఉన్న ఆత్మాభిమానాన్ని, గర్వాన్ని చూసి సాతాన్ని అనుమతించి గోధుమ వలె చల్లించడానికి అనుమతించారు. Beloved brothers and sisters, may the Lord help us to keep our hearts clear, clean, with a good conscience toward God and before men always. ప్రియ సహోదర, సహోదరి, మన హృదయమును ఎప్పుడు శుద్ధీకరించుకుని దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనసాక్షి కలిగిన వారుగా దేవుడు చేయరు గనుక. There is anything that troubling your heart, settle it immediately with God and with men. నీ హృదయంలో ఏదైనా కలవరపడుతుందా, వెంటనే మనుషులతోనూ దేవునితో సరి చేసుకో. Anything that the Holy Spirit tells you, please settle it, dear brother, dear sister. పరిశుద్ధాత్ముడు గనుక నీకు ఏదైనా చెప్తున్నట్లయితే వెంటనే దాన్ని సరి చేసుకో ప్రియ సహోదర, సహోదరి. When God looks at your heart, God should see it is a humble heart, it's a repentant heart. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు ఎంతో దీనమైన హృదయము, ఇది పశ్చాత్తాపడిన హృదయం అని దేవుడు అనుకోవాలి.
May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, help us. తండ్రి మాకు సహాయం చేయండి. Whenever you look at our hearts, ప్రభువా మా హృదయాలు నువ్వు ఎప్పుడు చూస్తున్నా గాని. dear Lord, you look at our hearts always. మా హృదయాలు నువ్వు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటావు తండ్రి. Lord, you are not impressed by our work and our activities or anything. మేము చేసే పనులు లేకపోతే మేము చేసే చాలా విధమైన యాక్టివిటీస్ ని బట్టి నువ్వు సంతోషించవు. Lord, you look at the man. నువ్వు మనుషుని చూస్తావు ప్రభువా. Lord, you looked at Cain and Abel and Judas and Peter. నువ్వు కయ్యను చూసావు, ఏబేలుని చూసావు, యూదాను చూసావు, పేతురుని చూసావు. Just like that, Lord, you are looking at us. అదే విధంగా నువ్వు మమ్మల్ని కూడా చూస్తున్నావు ప్రభువా. Lord, to have a good heart. ప్రభువా మంచి హృదయం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. Like Abel had. ఏబేలు కలిగి ఉన్నట్లుగా. Just like King David had. రాజైన దావీదుకున్నట్లుగా. Help us, Lord, to have a good heart. మంచి హృదయం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. Mercy on us. మా మీద నీ కరికరం చూపించండి. In the name of Jesus alone we pray. యేసు నామములో మాత్రమే ప్రార్థన చేస్తున్నాము. Amen. ఆమేన్.